ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారా? హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ సర్కిల్లో వాడి వేడి చర్చకు దారితీస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రధాని మోదీని మధ్య ఒకరోజు తెలంగాణకు తీసుకొచ్చే ప్రణాళికలు వేస్తున్నారు నేతలు. బీబీనగర్లోని ఎయిమ్స్ ను మోదీతో ప్రారంభించి అదే రోజు హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ వేస్తున్నట్లు టాక్. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీ నేతలకు మోదీ సభ మంచి జోష్ తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు కూడా. ఇక ఇప్పటికే మోదీ పర్యటనకు చూచాయగా తెలంగాణ బీజేపీ నేతలకు సంకేతాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 2వ వారంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తారని అనుకుంటున్నారు. గతంలో పరేడ్ గ్రౌండ్ లో మోదీతో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ కావడంతో మరోసారి అక్కడే సభ నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఆ సభతోనే శ్రీకారం చుట్టారని కమల్నాథులు అనుకుంటున్నారట. త్వరలోనే తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీ నేతలు కలిసికట్టుగా సాగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో తలోదారి అన్నట్టుగా వ్యవహరించారు. కీలక నాయకులు ఎడముఖం పెడముఖం అన్నట్టుగా ఉన్నారు. ఈ ఆధిపత్య పోరు పార్టీని ఎన్నికల్లో దెబ్బతీస్తుందనే చర్చ నడుస్తోంది. ఆ మధ్య ఢిల్లీలో ప్రధానమంత్రి తెలంగాణ బీజేపీ నేతలకు ఇదే అంశంపై తలంటేశారు. దీంతో తాజా మోదీ పర్యటనతో వాటికి చెక్ పడుతుందని అనుకుంటున్నారు. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్ లైన్ లో. ఈ స్వామి, మొత్తానికి హైదరాబాద్ పర్యటనకైతే ప్రధాని నరేంద్ర మోదీ రానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏప్రిల్ లో సెకండ్ వీక్ లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండియా తెలంగాణకు వస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఈసారి తెలంగాణలో వచ్చి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లక్ష్యంగా ఆయన ప్రచారం చేస్తారని చెప్పి భావిస్తారు. హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మోడీ పాల్గొంటారు. గతంలో పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తారు. దాంతో పాటు బీబీనగర్ లో కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఎయిమ్స్ ఒకవైపు ప్రారంభోత్సవం కూడా చేస్తారని చెప్పేసి భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీని సిద్ధం చేయడంలో భాగంగా ఈ పార్టీ శ్రేణులకు దూసు నింపడానికి ఉద్దేశించి ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా కూడా అంతా భావిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే మోడీ పర్యటన కొంత ఖరారు సంబంధించిన విషయంలో బీజేపీ నేతలంతా కూడా అంతర్గతంగా చర్చించుకుంటారు. ఆ దిశగా సంకేతాలు కూడా పంపిస్తున్నారు. ఏప్రిల్ 2వ వారంలో పరేడ్ గ్రౌండ్ లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అక్కడే ఒక భారీ బహిరంగ సభ ద్వారా జనానికి బీజేపీ వచ్చే ఎలక్షన్స్ కి ఏ విధంగా సిద్ధమవుతుందని చెప్పి చెప్పడం కోసం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ కొంత అనుకున్నంత మేర ఫలితాలు సాధించాలని చెప్పి భావిస్తున్నారు. పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఎవరికి వారు యమునాతీర్ అన్నట్టు వివరిస్తున్నట్టు చెప్పి కూడా భావిస్తున్నారు. వారి మధ్యలో సమన్వయం కూర్చోడం కోసం ప్రైమ్ మినిస్టర్ ఒకవైపు ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పార్టీ నేతలందరినీ కూడా పిలిచి ఒక మారు వారందరూ కూడా ఒక క్లాస్ తీసుకున్నటువంటి మోడీని ఈసారి కొంత పార్టీ నేతల్లో కొంత సమన్వయం వచ్చి పనిచేస్తారని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి ఈ భారీ బహిరంగ సభ ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణలో అధికారం రావడం లక్ష్యంగా ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవంతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభకైతే ప్లాన్ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.